హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు కొంతమందికి టెస్ట్ చేసుకున్నా కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నెగిటివే కనబడుతుంటుంది. సో అలా టెస్ట్ చేయకోకుండానే ఎలా గర్భం వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకునేది అని మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. టెస్ట్ చేయకుండానే గర్భం వచ్చిందని ఈ లక్షణాలు చూసి చెప్పచ్చు. గర్భం సమయంలో మహిళలు కన్ఫర్మ్ చేసేందుకు హాస్పిటల్కి వెళ్తుంటారు. అయితే ఆ సమయంలో కొన్ని లక్షణాల ద్వారా ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మహిళలు గర్భం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్నిసార్లు గర్భం వచ్చింది అని తెలుసుకోవడానికి మహిళలకు తెగ ఆరాటపడతారు. హాస్పిటల్కి వెళ్లే ముందు ప్రతిసారి చాలా కేసులు తర్వాత తెలియదు. చాలామందికి 3 నెలల వరకు డౌట్గానే ఉంటుంది. ఇలాంటి సమస్యలకు కొన్ని పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకుంటారు. అందులో ఒకటి యూరిన్ టెస్ట్ కిట్. దీని ద్వారా పీరియడ్ దాటిన వారం రోజుల్లోనే విషయం తెలుసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఇది కూడా సరైన రిజల్ట్ చూపదు. ఇక తప్పదు అని ఆసుపత్రికి వెళ్తారు. అయితే ఇలా కాకుండా కొన్ని లక్షణాల ద్వారా గర్భం ఉందో లేదో తెలుసుకోవచ్చు. వారి శరీరంలో వచ్చిన మార్పుల ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. గర్భం దాల్చిన మహిళలు త్వరగా అలసిపోతారు. ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తారు. చిన్న చిన్న పనులు చేయడానికి చిరాకు పడుతుంటారు. ఎందుకంటే వారి శరీరంలో ఎనర్జీ ఉండదు. కడుపులో పిండం ఎదుగుతుంటుంది. ఈ కారణంగా తెలుసుకునే ఆహారం ఒక్కరికి సరిపోతుంది, ఇద్దరికి సరిపోదు. ఈ కారణంగా శక్తి సరిపోక త్వరగా అలసిపోతారు. ఆకలి వేయడం. కడుపులో ఎదుగుతున్న పిండానికి నిత్యం 300 క్యాలరీల శక్తి అవసరం. ఈ కారణంగానే వారు అప్పుడే తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వస్తుంటుంది. ఇలా త్వరగా ఆకలి వేస్తే గర్భం దాల్చాలని అనుకోవచ్చు. శరీరంలో వచ్చే మార్పులు. గర్భం దాల్చేరంటే మహిళా శరీరం అనేక మార్పులు పాటు చేసుకుంటుంది. అందులో ఒకటి వక్షజాలం మార్పు వస్తుంది. బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది. నిపుల్స్ చుట్టూ ఉన్న ప్రదేశం వెడల్పుగా నల్లగా మారుతుంది. అది గమనించాలి. డెలివరీ తర్వాత బిడ్డకు పాలివ్వడం కోసం బ్రెస్ట్ అలా మారుతాయి. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం. గర్భం దాల్చిన మహిళలు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తుంటారు. పెరిగిన పిండం వల్ల గర్భాశయం మూత్రాశయం ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా యూరిన్ వెళ్తుంటారు. పీరియడ్స్లో మార్పు. గర్భం దాల్చిన మహిళల పీరియడ్స్ ఆగిపోతాయి. కానీ ఆ టైంలో వచ్చినట్టుగా కడుపు నొప్పి వస్తుంది. అందుకు కారణం పిండం గర్భాశయ గోడలకు అతుక్కొని ఉంటుంది. ఈ కారణంగా కడుపు నొప్పి వస్తుంది. కొంతమంది గర్భిణీ స్త్రీల స్రావం కూడా ఉంటుంది, రక్తస్రావం కూడా ఉంటుంది. ఇది గులాబీ ఇటుకు రంగు లేదు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది సాధారణంగా మొదటి 12 వారాల్లో జరుగుతుంది. తిమిర్లు. గర్భం సమయంలో వచ్చే ముఖ్య లక్షణాల్లో ఇది ఒకటి. తిమిర్లు రావటం. కాళ్ళకి వచ్చే ఈ సమస్య ఎక్కువగా కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు వస్తుంది. కాబట్టి కూర్చున్నా నిలబడున్నా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఏదైనా ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల సమస్య తగ్గుతుంది. కలలు రావడం. ఇది శాస్త్రీయంగా అంతగా రుజువు కాలేదు, కానీ పెద్దలు అంటుంటారు. సాధారణంగా గర్భం దాచిన సమయంలో అనేక కలలు వస్తుంటాయి. కానీ ప్రెగ్నెంట్ అయిన వారికి ఎక్కువగా పుట్టబోయే బిడ్డ గురించి కలలు వస్తాయని చెబుతారు. అలాంటి కలలో వస్తుంటే గర్భం దాల్చారని చెబుతారు. వికారం. మహిళ గర్భ దాల్చిన సమయంలో నోటికి ఏది రుచిగా అనిపించదు. ఏది తిన్నా అంత తృప్తిగా ఉండదు. రుచి అసలు తెలియదు. ఉదయాన్నే వికారంగా ఉంటుంది. వాంతులు కూడా అవుతుంటాయి. ఒక్కసారి ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. పుల్లని పదార్థాలు తినాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ లక్షణాలే. సిగరెట్ పొగ, ఎండి పదార్థాలు వాసన అస్సలు పడదు. ఆహార పదార్థాల్లో మార్పు. మామూలు కంటే ప్రెగ్నెన్సీ సమయంలో మన ఆహారం విషయంలో అనేక మార్పులు పాటు చేసుకుంటాము. ఇష్టం లేని ఆహారాలు తినాలనిపిస్తుంది. అదేవిధంగా అప్పటి వరకు ఇష్టమున్న ఆహారాన్ని ఎందుకు తినలేం?
వాసన గ్రహించే శక్తి కోల్పోవడం. ప్రెగ్నెన్సీ సమయంలో వాసనను గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సరే త్వరగా వాసనను పట్టేస్తారు. అదేవిధంగా కొన్ని వాసనలు మరింత ఇబ్బంది పెట్టి ఆశించుకునే స్థాయికి తీసుకెళ్తాయి. తలనొప్పి. గర్భ ప్రారంభ దశలో శరీరంలోని హార్మోనుల మార్పుల వల్ల తలనొప్పిగా ఉంటుంది. అయితే ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఇక ప్రెగ్నెంట్ అయిన మహిళలకు కడుపు నుంచి జననాలయ వరకు పొడవాటి నల్లని రేఖ ఏర్పడుతుంది. దీన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. టెంపరేచర్ పెరగడం. ప్రెగ్నెంట్ అయిన మహిళల టెంపరేచర్ పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది మిగిలిన లక్షణాల కంటే ఎక్కువగా కనబడుతుంది. పీరియడ్స్కి ముందు తర్వాత ఇలా ఉండి తర్వాత మామూలుగా మారుతుంది. శ్వాసలో ఇబ్బందులు. మెట్లు ఎక్కుతున్నప్పుడు సరిగా ఊపిరాడదు. దీనికి కారణం గర్భంలో పెరుగుతున్న పిండకు శ్వాస అవసరం. ఇలా కాస్త ఆయాసపడినప్పుడు మీలో శ్వాస తగ్గుతుంది. అదేవిధంగా గుండె కట్టుకునే వేగం కూడా మారుతుంది. వెన్నునొప్పి. గర్భ సమయంలో ముఖ్యమైన మార్పు వెన్నునొప్పిగా అనిపిస్తుంది. మీ శరీరంలోని లిగ్మెంట్ పట్టుకోవడం వల్ల బరువు పెరగడం, నడక భంగిమలో మార్పు కారణంగా ఈ సమస్యలు తలెత్తుతుంది. మానసిక ఆందోళన. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ కారణంగా మానసికంగా ఆందోళనగా అనిపిస్తుంది. భయంగా ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇది మామూలు స్థితికి చేరుతుంది. మలబద్ధకం, ఉబ్బరం. గర్భ సమయంలో కడుపు కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది. అదేవిధంగా జీర్ణ సమస్యలు, మలబద్ధంగా ఉంటుంది. గర్భంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లక్షణాలు ఉండాలని లేదు. కొందరికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరికొందరికి మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అది వారి శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఇలాంటి లక్షణాల్ని లేకుండానే ప్రెగ్నెన్సీ ఉంటుంది. అయితే ఇలాంటి లక్షణాలు సాధారణంగా గర్భం సమయంలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదట్లో ఈ లక్షణాలు కనిపిస్తే చాలా వరకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళి నిర్ధారించుకోండి. మీరు వేటిని ఎదుర్కొంటున్నారో వైద్యులకు చెబితే మీకు సరిపోయే మందులను వారు సిఫారసు చేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.